హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ సినీవర్స్. సో ఎలా ఉన్నారు అందరూ? వచ్చాడు వచ్చాడు వచ్చాడు. బ్రతికే ఉన్నావేట్రా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను చూసి వచ్చాను ఇప్పుడు. ఏందమ్మా? దట్ట ఓకే. నేను తినేసి వచ్చాను మిఠాయి. ఏంటి సార్ అది? నేను తినేసి వచ్చాను మిఠాయి. ఇప్పుడు నేను చేయబోతున్న మూవీ రివ్యూ పేరు మిరాయ్. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ ప్లాట్ ఏంటంటే, మీరు ట్రైలర్లో చూసే ఉంటారు ఆల్రెడీ. గ్రంథాల గురించి, గ్రంథాలు ఇన్ ద సెన్స్ బుక్స్. సో ఆ గ్రంథాలు ఏంటంటే ఒక మన లైఫ్ స్టైల్ ఎలాగ ఉండాలి ఏంటి అనేది అందులో రాసి ఉంటుంది. అంటే ప్రొసీజర్, నార్మ్స్ అండ్ ప్రొసీజర్స్ అనమాట. ఇలా 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 అని. సో అన్నీ నేను ఫుల్గా చెప్పలేను. సో 9 గ్రంథాలు ఏంటంటే తాంత్రికం, ఇంకా వేరే వేరే కొన్ని ఉంటాయి. సో అది మీరు మూవీ చూస్తే, మీకు మూవీ చూస్తేనే మీకు బాగా అర్థం అవుతుంది. నేను చెప్పిన అది అర్థం అవ్వదు, ఎందుకంటే నాకు కూడా అంతగా తెలియదు దాని గురించి. సో గ్రంథాలంటే ఫర్ ఎగ్జాంపుల్ స్క్రిప్చర్స్ అనుకోండి, స్క్రిప్చర్స్ బుక్స్. సో నాకు అర్థమైంది అలాగా. మీకు వేరే విభిన్న అభిప్రాయాలు ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అదేంటి గ్రంథాలంటే ఏంటి అనేది హ్యాపీ టు డిస్కస్. సో యాక్టింగ్ వచ్చేసరికి తేజ, రితిక, శ్రేయ గారు అండ్ వేరే అదర్ క్యారెక్టర్స్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. నాకైతే పర్సనల్ ఫేవరెట్ మన రాకింగ్ స్టార్ మంచు అన్న. వేరే లెవెల్ అన్న. మనం ఇంతకుముందు తన మూవీస్ చూసే ఉంటాం. కామెడీ టైమింగ్ కానీ, ఆ పంచెస్ కానీ వేరే లెవెల్లో ఉంటాయి. కానీ ఈ మూవీలో ఒక డిఫరెంట్ వర్సటైల్గా యాక్ట్ చేశారు. ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఏంటంటే నెగిటివ్ షేడ్ అనమాట. అలా పోతూనే ఉంటుంది. అండ్ తను మనం చూసినప్పుడే మనకు తెలుస్తుంది, అబ్బా అలా భలే యాక్ట్ చేశాడు అబ్బా అని. ఆ స్క్రీన్ ప్రెసెన్స్ కానీ, ఆరా కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. కమింగ్ టు సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్ బై కార్తిక్ ఘట్టమనేని కూడా చాలా బాగుంది. ఆ విజువల్స్ మనం చూసేటప్పుడు ఆహా ఏముందబ్బా అనిపించింది. అండ్ నా పక్కన ఆడియన్స్ కొన్ని సీన్స్కి అయితే విజిల్స్, క్లాప్స్, అబ్బబ్బబ్బా చూసేటప్పుడు కనుల పండుగగా ఉంది చూసినప్పుడు. ఆ సీన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈగల్ అండ్ మన హీరో తేజ గారు ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది అది. అండ్ ఆ నీళ్ళ నుంచి ఇలా బయటకు వచ్చేటప్పుడు అండ్ లాస్ట్ క్లైమాక్స్లో కూడా ఒక సీన్ ఉంటుంది అది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదేంటంటే ఈ మూవీ ఎస్పెషల్లీ కొన్ని డైరెక్టర్స్ చూడాలి. ఇది విజువల్స్ అంటే, ఇది విఎఫ్ఎక్స్ అంటే. మనం థియేటర్లో చూసేటప్పుడు అబ్బా ఎలా తీసారబ్బా అనిపించాలి, అంతేగాని ఒక పెద్ద స్టార్ కమ్ టు మై రూమ్ అనిపించకూడదు. సో మీకు అర్థమే ఉంటుంది దేని గురించి చెప్తున్నాను అని. సో అది 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 అక్కడ పెట్టేద్దాం, అక్కడ పక్కన పెట్టేద్దాం. మనం అటువైపు వెళ్ళకూడదు. ఇంకా అది అయిపోయింది. కానీ చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీయాలి, విఎఫ్ఎక్స్ అంటే ఇలాగ ఉండాలి, విజువల్స్ అంటే ఇలాగ ఉండాలని. సో నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. కమింగ్ టు మ్యూజిక్ బై హరి, బీజిఎం ఆల్సో నాకైతే బాగా అనిపించింది. కానీ నేను కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఎందుకు అయ్యానంటే, ఒక సాంగ్ మనం అనుకుని వెళ్ళాం థియేటర్కి, అది ఉంటుందని, కానీ ఆ సాంగే కట్ చేస్తారు. ఏం సాంగ్ అంటే వైబుంది బేబీ వైబుందిలే, ఆ పాట ఉంటుందేమో అనుకుని, అంటే యాజ్ అ జనరల్ ఆడియన్స్ మనం అందరూ అనుకుంటాం కదా, ఆ సాంగ్ హిట్ అయింది, వైరల్ అయిందంటే అది ఉంటుందని మూవీలో. కానీ ఇందులో తీస్తారు. ఐ డోంట్ నో ఆ రీజన్ ఏంటి, ఎందుకు తీస్తారు అనేది. కానీ ఫైనల్గా మూవీ అయితే చాలా బాగుంది. అండ్ మీరు థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. ఇట్స్ ఎ విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. సో ఈ వీకెండ్ ఖచ్చితంగా మీరు థియేటర్స్కి వెళ్ళి చూడండి మూవీ. అండ్ ఓటీటీ కానీ లేదా మన మూవీ రూల్స్ కానీ అందులో చూడకండి. చూసినా మీకు వేస్ట్. అది ఆ విజువల్ ట్రీట్ ఉండదు అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు. సో డెఫినెట్లీ గో వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. పాజిటివ్స్ అంతా చెప్పాను. నెగిటివ్స్కి వచ్చేసరికి ఈ మూవీలో ఏంటంటే, ఇప్పుడు మీరు స్టార్టింగ్లో అబ్జర్వ్ చేస్తే శ్రేయ గారు డైలాగ్ చెప్పినప్పుడు, హీరోయిన్ డైలాగ్ చెప్పినప్పుడు
వాళ్ళు చెప్పిన మాటకి లిప్సింగ్కి అసలు సంబంధమే ఉండదు. అది వాళ్ళు డబ్బింగ్లో చూసుకోలేదో ఏమో తెలియదు, కానీ నేనైతే బాగా అబ్జర్వ్ చేశాను. ఆ లిప్సింగ్ సరిగ్గా లేదు డబ్బింగ్ పార్ట్స్. అండ్ కొన్నిసార్లు అనిపించింది నేను తెలుగు మూవీ చూస్తున్నానా లేకపోతే ఇంకేమైనా మూవీ చూస్తున్నానని. సో అదంతా పక్కన పెడితే ఓవరాల్లీ ఇట్స్ ఎ గుడ్ ఫెంటాస్టిక్ మూవీ అని చెప్పాలి. అండ్ నా రేటింగ్ వచ్చేసరికి 4/5. అండ్ ఇక్కడ దాకా రివ్యూని చూసారంటే ఐఎమ్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు యూ. ప్లీజ్ మీరు ఛానల్ కొత్త అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. అండ్ ఇంతకుముందు లైక్ నేను చేయలేకపోయినా చెప్పాను కదా, బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఎవ్రీ వీకెండ్ మీకు రివ్యూస్ వస్తూనే ఉంటాయి. అది ఏ లాంగ్వేజ్ అయినా మంచి మూవీ అయితే ఖచ్చితంగా నేను చేస్తాను అండ్ సపోర్ట్ కూడా చేస్తాను. ఒకవేళ అది మంచి మూవీ కాకపోయినా మీకు నేను తెలియపరుస్తాను, బాబు ఈ మూవీకి వెళ్ళండమ్మా, ఈ మూవీకి వెళ్ళొద్దమ్మా అని. సో ఈ మూవీ అయితే మీరు ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళే చూడండి. ఏ ఓటీటీలో వచ్చినా కానీ లేదా వేరే వేరే వెబ్సైట్స్లో కానీ చూడకండి. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. థియేటర్కి వెళ్ళే చూడండి. ఒకవేళ ఈరోజు వీకెండ్ కాబట్టి నేను బెంగళూరులో ఉంటాను, రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో మీరు మండే మూవీకి వెళ్ళండి, తప్పకుండా ఒక నైట్ లేదా ఈవినింగ్ వెళ్ళండి, కాస్ట్ తగ్గుతుంది. వేరే ఎందులోనే ఉన్నా, వేరే ప్రాంతాల్లో స్టేట్స్లో ఉన్నా కానీ తక్కువకే ఉంటే వెళ్ళండి. ఒకవేళ రేట్ ఎక్కువ ఉండదు, తక్కువే ఉంటుంది. సో దయచేసి మీరు మూవీకి వెళ్ళండి, చూడండి, ఎంకరేజ్ చేయండి అండ్ నన్ను కూడా అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.